యావత్ క్రైస్తవ సంఘం అంతా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో మాత్రం తిరుగులేదు. రెండవది, ఒరిజినల్ క్రైస్తవులందరూ కూడా, ఈ డూప్లికేట్ క్రైస్తవుల సంగతి చెప్పట్లా నేను. డూప్లికేట్ క్రైస్తవులు ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అని బయటికి పోయిన తర్వాత వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిరుచులు డూప్లికేట్ సరుకుంటాయి. ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తున్నారు. ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ, నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదికి రావటం, ఒక ఓటు బ్యాంకుగా మారటం, రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు ముందుకేయాలో నేనే కాదు, నాతో పాటు దైవజనులు ఇంకా చాలామంది లైన్లోకి వస్తారు. నా సహోదరులు ఇంకా చాలామంది ఉన్నారు, అంత తెర వెనుకున్నారు, వస్తారు. మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు. ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్లే మొత్తం. క్రైస్తవుల పక్షంగా మాట్లాడే వాళ్ళు సరైనోడు ఒకడు కూడా కనపడట్లా. అక్కడ కానీ ఇక్కడ కానీ, అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఎవడు లేడు. పాపం ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఊగులాడుతున్నాడు. కానీ ఈసారి అలా జరగకూడదు. ముందే చెప్తున్నా, ఒరిజినల్ క్రైస్తవులు, డూప్లికేట్ సరుకు కాదు, ఒరిజినల్ క్రైస్తవులు. ఇక మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు. ఖచ్చితంగా చేయాలి ఆ పని. అప్పుడు ఈ ప్రభుత్వాలకి కొంచెం మైండ్ సరిగా పనిచేసిద్ది. లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో అర్థం కావట్లేదు. ఒక్కసారి చూపిస్తే అర్థమైద్ది వాళ్ళు కూడా. అప్పుడు ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు. మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు. లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని. క్రైస్తవుడు అంటే ఒక దేశద్రోహిలాగా, యేసుప్రభుని నమ్ముకున్నాడంటే వాడు సైకోలాగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అస్సలు రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. దేవుని కృపను బట్టి ఆ సమాలోచన జరుపుతూ ఉన్నాం. నెక్స్ట్